జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతి జిల్లా ఏర్పేడు గ్రామంలో ఉన్న శ్రీ వ్యాసాశ్రమం శతాబ్ది సందర్భంగా వివాదాలు తెరపైకి వచ్చాయి. ఆశ్రమ నిర్వాహకులు పరిపూర్ణానందగిరి స్వామి ఆశ్రమ నిధులను వృధా చేస్తూ ఆశ్రమ చరిత్ర, వైభవం, ప్రతిష్టను దిగజారుస్తున్నారని ఆశ్రమ పూర్వ విద్యార్థులు ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. శ్రీ వ్యాసాశ్రమం స్థాపించి 100 ఏళ్ల పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలపై ఆశ్రమ పూర్వ విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆశ్రమ సాంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలు కాపాడాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉందని పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం ఆశ్రమ నిధుల వినియోగంలో పారదర్శకత లేకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు అది ఒక విషయం. ఇప్పుడు కొన్ని విషయాలు ఎట్లా ఉంటాయంటే, అందుకే నేను ఇప్పుడు అది పూర్వ విద్యార్థులు రాశారు ఉన్నాయి కూడా, కానీ మేము అవన్నీ మాట్లాడదలుచుకోలేదు. మీరు గుర్తు రాస్తాం తిరుపతి శ్రీనివాసం గారు అది పరిస్థితి. ఆశ్రమానికి ఎవరికి ప్రవేశం లేకుండా చేస్తున్నారు. ఒక్క కాకిని కూడా లోనికి పొందడం లేదనేది 100% సత్యం. ఏ ఆశ్రమంలో ఈ విధంగా ఉండదు. ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు, దానిలో ఎటువంటి సందేహం అనేది ఉండదు. ప్రతి ఆశ్రమం అంటే శ్రమను పోగొట్టేది, ఆశ్రితులకు ఆశ్రయం ఇచ్చేది, వాళ్ళ బాధలకి సాంత్వన కలిగించేది, వారికి అన్నపానాలు ఇచ్చే ఆతిథ్యాన్ని ఇచ్చేటువంటి వాళ్ళే ఆశ్రమం. వ్యాసాశ్రమం అభివృద్ధి కమిటీలోని మలయాళ స్వామి వీలునామాలోని ఎప్పుడు రక్త సంబంధికుల్ని ఆశ్రమంలో చేర్చుకోవడం కానీ, వారిని పీఠాధిపతులుగా నియామకం చేయడం కానీ చెల్లదు అనేటువంటి విషయాన్ని మలయాళ స్వామి విద్యాంగ స్వామి అభివృద్ధి ట్రస్ట్ లో కూడా ఇవి స్పష్టంగా రాశారు. ఈ విషయాలు అయితే ఉన్నాయి. వారు దానికి విరుద్ధంగా ఈరోజు వాళ్ళ తమ్ముడికి పీఠాధిపత్యం ఇవ్వాలని వాళ్ళ తమ్ముడిని ఇంతకాలంగా పెట్టుకొని ఆయన ద్వారా పరిపాలన చేస్తున్నాడు అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకు పూర్వ విద్యార్థులు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం, ఎండోమెంట్కి తెలియజేయడం, కలెక్టర్ తెలియజేయడం, ఎస్పీ గారికి తెలియజేయడం, ఇట్లా రాష్ట్రపతికి లెటర్ రాయడం, ఇట్లా అనేక రకాలుగా జరిగినాయి. ఇది ఈ వ్యాసాశ్రమ చర్చ అసెంబ్లీలో కూడా జరిగింది. ఎందుకంటే మనకి సుబ్రహ్మణ్యం గారు నిక్పాల సుబ్రహ్మణ్యం గారు వాళ్ళు ఎమ్మెల్సీగా ఉండేటప్పుడు అసెంబ్లీలో కూడా ఇది ప్రస్తావించడం జరిగింది. అక్కడ కూడా చర్చలు జరిగాయి. ఇప్పుడైతే మేము స్వామీజీలు అందరం చూసి 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 బాధపడి ఇక మేము కూడా రంగంలోకి దిగాలి. ఈ ఆశ్రమాన్ని మనం సంరక్షించుకోవాలి. ఎందుకంటే అక్కడ అన్నం తిన్నాము. అక్కడ ప్రొద్దున్న కలెక్టర్గా ఉన్నప్పుడు ఐసిడిఎస్పీని డిఈఓని తర్వాత వచ్చి మధ్యలో ఉమెన్ పోలీస్ స్టేషన్ డిఎస్పీ చేశారు. ఇప్పటి వరకు ఆ కమిటీ ఎక్కడ ఉందో దానికి సంబంధించి ఆర్డర్స్ కమిటీ విచారణ రాలేదు. కమిటీని ఫామ్ చేశారు. కమిటీ విచారణ కాకపోతే అధికారులు ఫిర్యాదు చేశారంటున్నారు. కాబట్టి శ్రీ వ్యాసాశ్రమం పూర్తిగా దేవాదాయ ధర్మాదాయ శాఖలో గల మఠం. అన్ని అధికారాలు, సర్వాధికారాలు దేవాదాయ శాఖ ఉన్నాయి. దేవాదాయ శాఖ అధికారులకు మేమంతా ఫిర్యాదు చేశాం. కమిషనర్కి ఇచ్చాం, చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చాం, ముఖ్యమంత్రికి ఇచ్చాం, డీజీపీకి ఇచ్చాం, కలెక్టర్కి ఇచ్చాం, ఎస్పీకి ఇచ్చాం. అన్ని ఫిర్యాదులు చేశాం. అందరూ విచారణ చేశారు. ఎంక్వైరీలు అన్నింటినీ కూడా తప్పులన్నింటినీ కూడా నివేదికలు కూడా గవర్నమెంట్ ఇచ్చారు. ఆ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఎండోమెంట్ కమిషనర్ గారు 2014లో మఠాధిపతిని ఎందుకు తొలగించకూడదు ఛార్జెస్ కూడా ఫ్రేమ్ చేసి ఉన్నారు. దానికి తదుపరి చర్యలు కూడా త్వరలో తీసుకుంటారని మాకు తెలుసుకున్నారు. కూడా చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వ అధికారులు ఏమైనా ప్రలోభాలతో ఉంటున్నారు? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మేము మొన్న ఆర్జేసీ రీజనల్ జాయింట్ కమిషన్ ఎండోమెంట్ తిరుపతిలో ఉన్నారు. ఆయన 7 జిల్లాలకు పెద్దధికారి ఫిర్యాదు కూడా తీసుకోవడానికి సంకోచించాడు. ఆయన మీరు అక్కడ అంతరించున్నారు. మళ్ళీ నాకు మన ప్రత్యేక ఎంక్వైరీ మా ఫిర్యాదు న్యాయస్థానానికి వెళ్ళలేదు. న్యాయస్థానానికి మేము వెళ్ళలేదు. వెళ్తాం, వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. ఏదైతే మలయాళ స్వామి ఆశ్రమాన్ని వీలునామాను మార్చేసి వారి కొత్తగా నిబంధనలని ఉల్లంఘించినప్పుడు దాన్ని డైరెక్టర్ జనరల్ నేషనల్ సెక్యూరిటీ వ్యాసాశ్రమ ఓల్డ్ స్టూడెంట్స్ నేను ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు. స్వామి పేరు స్వస్వరూపానంద గారు ఆశ్రమ పూర్వ విద్యార్థి. వశిష్ఠాశ్రమం శ్రీనివాస మగాపురంలో స్వామి పీఠాధిపతిగా ఉంటున్నారు. వాళ్ళు చాలా విద్యార్థులు గవర్నమెంట్ స్వస్వరూపానంద స్వామి అంటే శివానందగిరి స్వామి. ఆయన బలరాం రాజు గారు సెక్రటరీ. నెక్స్ట్ గాలి రవి గారు సామాజిక
సేవా పురుషుడు సుబ్బారెడ్డి గారు వారు శ్రీను పరిషత్లో చాలా రోజులు పనిచేశారు. చాలా